ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 20వ రోజు పారాయణం. నిన్నటి రోజున అమ్మవారు స్వామివారి కోసం 6000 సంవత్సరాలు నిరాఘాటంగా తపస్సు చేశారు. స్వామివారు ఒక విప్రుడి రూపంలో అమ్మవారికి పరీక్ష పెట్టి అందులో అమ్మ నెగ్గిన తర్వాత విప్రుడి రూపం నుండి శివుడి రూపంలోకి సాక్షాత్కరించారు. ఆయనను చూస్తూనే ఆవేశమంతా చప్పున చెల్లారిపోయింది అమ్మవారికి. పైపెచ్చు బోలెడంత సిగ్గుపడిపోయింది. ఆమె సిగ్గును చూసి చెలికత్తెలంతా బుగ్గలు నొక్కుకున్నారు. పురుషోత్తముణ్ణి సిగ్గులతోటే పూజించిందా తల్లి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముక్కంటి. అనంతరం మెల్లగా, దేవి, స్వతంత్రుణ్ణి నేను. నీ ఒక్కదాని విషయంలో మాత్రం పరతంత్రుణ్ణైపోయాను. నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను, సరేనా అన్నాడు. ఆ మాటలు వింటూనే పార్వతి, మహాభాగ్యం స్వామి, కానీ లోకాచార రీత్యా మీరు నా తండ్రి అయిన హిమవంతుణ్ణి కలిసి నన్ను కోరి పరిగ్రహించండి అని కోరింది. మరింత మృదువుగా నవ్వాడు మృడుడు. నవ్వి, చక్కటి నడుము కలదానా, జీవకోటి సమస్తాన అంతరాత్మగా ఉన్నవాడిని నేనే. నిర్వికారాన్ని నిరీహుణ్ణి అయిన నేను భక్తుల ఇష్టసిద్ధికై ఆపాదింపబడిన మూర్తిత్వంతో మసులుతున్నాను. సర్వనియామకుడనైన నేను పరుల కడకు ఎలా రాగలను? నా విభూతిలేనో మిళితమైన విశ్వంలోనూ నేను మళ్ళా గుణకార్య భేదాన ఇరువురిగా ప్రాదుర్భవించానే కానీ, సరే, ఒకటైన మనం రెండుగా సంభాషించుకోవడం దేనికి? నేనెలా ప్రవర్తించడం నీకు ఆనందమో అదే చెప్పు అన్నాడు. హిమవంతుని చేరి నన్ను యాచించు, జగద్వ్యాపారార్థం కళ్యాణలీల ప్రదర్శించి లోక కళ్యాణాన్ని అనుగ్రహించు అన్నారు అమ్మవారు. అలాగే కాని అన్నాడు ఆయన. అంతర్హితుడైపోయాడు. పార్వతీ కోసం హిమవంతుడిని యాచిస్తానన్నాడు కదా శివుడు. అందుకని ఒకానొక నర్తకుడి వేషంలో హిమవంతుడి నగరానికి చేరాడు. ఎడం చేత్తో కొమ్ము బూరా పట్టుకున్నాడు, కుడి చేత్తో డమరుకం రోయిస్తున్నాడు. వెన్నున బొంత కట్టుకున్నాడు, వంటికి ఎర్రటి బట్టలు చుట్టుకున్నాడు. ఆ కొమ్ము బూర వాయిస్తూ ఈ డమరుకం రోగిస్తూ విచిత్రంగా నర్తించసాగాడు. ఆ నర్తకుడిలో నర్తకుడి రూపం తోచి పార్వతి మోహ వివసి అయి మూర్చపోయింది. నర్తకుడి నటనా కౌశలాన్ని మేనకాదేవి మెచ్చుకుంది. అనేక రత్నాలతో కూడిన పల్లారాన్ని బహుకరించింది. ఆ నటుడవి అందుకోలేదు. నాకు ఈ రత్నాలొద్దు, కన్యారత్నమైన కాత్యాయనియే కావాలి అన్నాడు. అలిగింది మేనక. అవతలకి పొమ్మంది నటుణ్ణి. గంగా స్నానం నుంచి అప్పుడే వచ్చాడు హిమవంతుడు. శివుడు అతనికి లీల చూపాలనుకున్నాడు. విధి, విష్ణు, విషస్వదాది రూపాలని, చతుర్థ పురుషాకృతి అయిన శివరూపాన్ని కూడా కనపరిచాడు. మీ నాట్యం బాగుంది, గారడీ బాగుంది, అంత మాత్రాన నా కూతురునిచ్చేది మాత్రం లేదు. నా కూతురు కేవలం శివునికే దత్తం అనేశాడు గిరిరాజు. వెళ్ళిపోయాడు విశ్వంభరుడు. ఆయన వెళ్ళిపోయాక అనుక్షణం ఏదో వెల్తిగా అనిపించసాగింది వారికి. ఆలోచించగా ఆ నర్తకుడే శివుడని స్ఫురించింది. అయ్యో, ఆయన వచ్చి అమ్మాయిని అడిగితే కాదనేసానే, అల్లుడు గారు అలుగుతారో ఏమో అని ఆందోళన పడసాగారు. ఏది ఏమైనా సరే తమ కూతురిని మాత్రం శివుడికే కన్యాదానం చేయాలని పునః నిశ్చయించుకున్నాడు. అదే దీక్షగా ఉండిపోయాడు హిమవంతుడు. తనకి వరం ఇచ్చాడు గనుక తప్పనిసరిగా తనను మనువాడుతాడనే నమ్మకంతో ధైర్యంగా ఉంది పార్వతీదేవి. అమ్మవారి దీక్ష ఆనందమే గాని కన్యాదానం విషయంలో హిమవంతుడి దీక్షే దేవతలకి కొంచెం చిక్కు తెచ్చేదిగా అయింది. అంత పట్టుదలగా అమ్మవారిని శివుడికి కన్యాదానం చేసినట్లయితే హిమవంతుడు సద్యోముక్తిని పొందేస్తాడు. అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా పత్తా లేకుండా పోతుంది. అప్పుడు భూమి యొక్క తుల్యత దెబ్బతింటుందన్నమాట. హిమవత్ పర్వతాలు లేకుండా భూగోళం ఎలా తుల్యావస్థను పొందగలదు? పోనీ విశాలమైన భూమి పొందిందే అనుకుందాం. ఈ హిమగిరులే కనుక ఉత్తర సరిహద్దులు కాకపోతే భరతవర్షం గతి ఏమైపోవాలి? కర్మభూమి, పుణ్యభూమిగా కీర్తించబడ్డ లోకానికి వీటి మధ్య సంబంధ బాంధవ్యాలన్నీ సర్వనాశనం అయిపోయినట్లే కదా. అదంతా అలా ఉంచిన రత్నాల గుట్ట కదా హిమాలయం. ఆ హిమాలయం కూడా కైవల్యానికి వెళ్ళిందిరా అంటే రత్న సంపద అంతా మళ్ళా ఎప్పుడో ప్రళయం వచ్చి సృష్టి ఆరంభం అయ్యేదాకా బయటపడదు.
కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా అది ఏకాగ్ర చిత్తంతోనే చేయాలి అని నిర్ణయించుకున్నారు దేవతలు. వెంటనే బృహస్పతి దగ్గరకు వెళ్ళారు. శివనింద వాక్య ప్రసంగంతో హిమవంతుడి మనసు వికలం చేయమని కోరారు. ప్రాణం పోయినా శివనింద చేయను అన్నాడు బృహస్పతి. బ్రహ్మని ఆశ్రయించమని సలహా ఇచ్చాడు. బ్రహ్మను చేరారు. ఆ బృందారకులు తమ ఆలోచన చెప్పారు. నవ్వాడు బ్రహ్మదేవుడు. కొడుకు బాగుండాలి, కోడలు ఏదో అయిపోవాలి అన్న సామెతగా ఉంది మీ ఆలోచన. నేను శివనింద చేస్తానని ఎలా ఊహించారు? శివనింద చేయడం శివుడికే సాధ్యం. ఆయనను ఆయనే తిట్టుకుంటే ఏ గొడవ ఉండదు. కనుక వెళ్ళి ఉన్న కష్టం ఏమిటో ఆయనకే చెప్పుకోండి అన్నారు. బ్రహ్మతో సహా కైలాసం చేరారు దేవతలు. కష్టం ఏమిటో కపర్తికి విన్నవించుకున్నారు. శివుడు చిరునవ్వు నవ్వి, సరే మీరు వెళ్ళండి అన్నాడు. దేవతలు వెళ్ళగానే శివుడు హిమవన్ నగరం చేరాడు. దండ చక్రాలు ధరించాడు. పులితోలు వదిలేసి పీతాంబరం కట్టుకున్నాడు. నిటలాన తిలకం దిద్దుకున్నాడు. మెడలో సాలగ్రామం ధరించాడు. హరినామస్మరణ చేసుకుంటూ వచ్చాడు. బుద్ధిమంతుడైన గిరిరాజు ఆ మాయా వైష్ణవుని గౌరవించి కుశల ప్రశ్నాధికాలు జరిపాడు. తదుపరి ఆ వైష్ణవ వేషయైన విశ్వేశ్వరుడు ఇలా చెప్పాడు. 10 మందికి మంచి జరగాలని తపనతో ఉండేవాణ్ణి నేను. నువ్వు నీ కూతురైన పార్వతిని ఆ ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే తలంపుతో ఉన్నట్లుగా తెలిసింది. నీకో 4 మంచి ముక్కలు చెప్పిపోదామని వచ్చాను. నీకు ఆ శివుడి గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు. అతను వట్టి నిరాశ్రయుడు, ఎవరితోనూ కలుపుగొలుతనం లేని నిస్సంగుడు, సౌందర్యాది గుణాలు లేవు, శ్మశానవాసి, దిగంబరుడు, నాగభూషణుడు, కులగోత్రాలు లేనివాడు, శృంగార విహారాలు అవి ఎరుగనివాడు, బూడిద రాసుకుంటాడు, క్రుద్ధభావంతో ఉంటాడు, ఇంత వయస్సు అని చెప్పడానికి వీల్లేనంత వృద్ధుడు, జటాధారి, నిత్య యోగి, భిక్షాటనాపరుడు, వేదమార్గ తిరస్కారి. ఇది ఆయన రూపం. టూకీగా చెప్పాను నీకు. ఇటువంటి వాడికి పిల్లనివ్వడం ఎంతవరకు సబబో బాగా ఆలోచించుకో. అతనికి హితువు చెప్పడానికి బంధువులు వాళ్ళు ఎవరూ లేరు. నీకు అగణిత బంధు పురోహిత మిత్రకోటులున్నాయి. అందరితోటి ఆలోచించి మరీ రంగంలోకి దిగు. ముందుగా పిల్లని కన్న తల్లి సాక్షాత్తు నీ జీవన భాగస్వామిని అయిన మేనకతోటి ఆమె తరపు వాళ్ళతోటి కూడా సంప్రదించు. రత్నాల రాశులున్న వాడివి నువ్వు. చిల్ల పెంకు ఆస్తి కానీ సంపాదన కానీ ఏమీ లేనివాడు శివుడు. ఇక నీ ఇష్టం మరి అంటూ కవి అయిన శివుడు శబ్దజాలం చేసి చక్కా పోయాడు. హిమవంతుడు ఆలోచనలో పడ్డాడు. మేనకాదేవి ఆవేదనలో పడిపోయింది. 6 నూరైన తన కన్న కూతుర్ని భిక్షకుడికి ఇవ్వనంది. ఓ పతిదేవా, ఒకవేళ మీరు నా మాట కాదని పార్వతిని ఆ పనికి మాలిన వాడికిచ్చి చేసేలా ఉంటే నేను విషం తాగి చచ్చిపోతాను, లేదా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నా కూతుర్ని తగిలించుకొని అడవులకు వెళ్ళిపోతాను, లేదంటే సముద్రంలో దూకుతాను. అంతేగాని ఆ శివుణ్ణి మాత్రం అల్లుని చేసుకొనుగాక చేసుకొని అని తెగేసి చెప్పేసింది. మెడలోని విలువైన హారాలను తెంపి పోగులు పోసింది. కోపగృహానికి వెళ్ళిపోయింది. పార్వతిని శివుడికే కన్యాదానం చేయాలని దీక్షలో ఉన్న హిమవంతుడు మనసు చలించింది. దేవకార్యాన్ని నిర్వర్తించిన తదుపరి కైలాసం చేరి సప్తర్షుల్ని స్మరించాడు శివుడు. నమః శబ్దాలతో ఆయన ముందు మోకరిల్లారు సప్తర్షులు. జరిగినదంతా వారికి చెప్పాడు శివుడు. దేవతల హితువు కోసం నేను చేయాల్సింది నేను చేశాను. జగదితాన్ని కోరి మీరు చేయాల్సింది మీరు చేయండి అని ఆజ్ఞాపించాడు శివుడు సప్తర్షులకు. తక్షణమే హిమవంతుడి నగరమైన ఓషధి ప్రస్థానానికి తరలి వెళ్ళింది ఆ తాపసీ సప్తకం. అరుంధతి సమేతంగా అరుదించిన ఋషిమండలాన్ని ఆదరించాడు. శివపార్వతుల కళ్యాణ విషయమై కదిపారు వాళ్ళు. కొండరాజు కొంచెంసేపు నీళ్లు నమిలాడు. చివరగా మేనక మనసు పాడైంది. ఇటువంటి కార్యాలలో ఆడవాళ్ళదే కదా అగ్రస్థానం, ఆమెను అంగీకరింప చేయండి అని కోరాడు. త్రిలోక వంద్య పావన చరిత్ర అయిన అరుంధతి మేనక చెంతకు చేరింది. సప్తర్షులు శైలేంద్రుడికి హితబోధ చేయసాగారు. అంతా విన్న హిమాలయుడు చేతులు జేడించి, మీరెన్నైనా చెప్పండి, ఆడపిల్లని కన్నవాళ్ళు తమ బిడ్డని తమకన్నా పెద్దింటికి పంపాలని అనుకుంటారు. పోనీ సమస్తలకైనా ఇవ్వచ్చు, కానీ బొత్తిగా ఇలా రూపవయోగుణాదులేవీ లేని వాడికి ఇవ్వడం ఏపాటి న్యాయమో ఆలోచించండి. రేపు అమ్మాయి కాపురానికి వెళ్ళాక పిల్ల అక్కడ సుఖపడాలి కదా. అందుకు తగ్గ ఆదాయం ఆస్తి ఏమైనా ఉన్నాయా ఆయనకి? మీ మాట కాదనడం లేదు సుమా. మీరెలా చెబితే అలా చేస్తాను.
ఎటొచ్చి పిల్లనిచ్చే విషయంలో పెద్దల మాట వినడం తప్ప మనస్ఫూర్తిగా ఇవ్వలేను అన్నాడు. నవ్వుకున్నారు ఋషులు. శభాషోయ్ హిమవంత, చివరికి నువ్వు శివుడి ఐశ్వర్యాన్ని శంకించే స్థాయికి వచ్చావన్నమాట. కోవేద శంకరో దుఃఖి కుబేరో యస్య కింకరః, సర్వ సంపదలకి సార్వభౌముడైన కుబేరుడంతటి వాడు ఏ శివుడి ముందు పాలికాపై ఉంటాడో ఆ శివుణ్ణి దరిద్రుడు అనుకోవడం సరే వదిలే. నువ్వు అవునన్నా కాదన్నా ఆ పార్వతమ్మ ఎటు ఆయన దగ్గరికే చేరుతుంది. ఆవిడెటు ఆయన సొత్తే. నువ్వు కన్యాదానం చేస్తావన్న పేరే తప్ప ఆయన పొందదలుచుకున్న దానిని ఎవరాపగలరు అన్నాడు. హిమవంతుడు వారి హితబోధలతో ఇబ్బంది పడ్డాడు. గమనించాడు వశిష్ఠుడు. మృదువుగా చెప్పసాగాడు. కొండరాజా, ఆడపిల్లను కన్న వాళ్ళకి ఇటువంటి ఇరుకు పరిస్థితులు రావడం సహజమేనయ్యా. ఇవాళ నువ్వే కాదు, ఒకప్పుడు అరణ్యుడు అంతటి వాడు కూడా నీలాగే సందిగ్ధ పరిస్థితిలో పడ్డాడు. అది విని అరణ్యుడి కథ చెప్పమని కోరాడు వశిష్ఠుడు. అరణ్యుని కథ. ఈ కాలంలో కొండల గండడివిగా నువ్వెంతవాడివో ఆ రోజులలో అరణ్యుడు కూడా అంతటివాడు. 14వ మనవైన ఇంద్రసావర్ణి వంశంలో మందారణ్యుడనే రాజుకు కుమారుడిగా పుట్టాడు. 7 ద్వీపాలని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. భృగు మహర్షిని పురోహితుడిగా ఉంచుకుని 100 యజ్ఞాలు చేశాడు. దేవతలంతా వచ్చి ఇంద్ర పదవిని స్వీకరించమని వాళ్లకు వాలుగా కోరినా సరే అంగీకరించలేదు అరణ్యుడు. అతనికి 5 భార్యలు, 10 మంది కొడుకులు, ఒక్కగానొక్కతే కూతురు. ఆనాటి అందగత్తెలందరినీ క్రిందు చేసిన ఆ సౌందర్యవతి పద్మ అనే పేరుతో విరాజిల్లింది. యుక్త వయస్కి అయి రాజలోకం మొత్తాన్ని మోహంలో ముంచేస్తోంది. అలా ఉండగా పిప్పలాదుడు అనే ఋషి ఉండేవాడు. విధివశాన గంధర్వుల కామకలాపాలు తిలకించి కాముకుడై గృహస్థాశ్రమ లాలసుడై తగిన కన్య కోసం వెతకసాగాడు. ఒకనాడు పుష్పభద్ర నదిలో స్నానార్థం వెళ్ళిన పిప్పలాదుడు ఆ పద్మను చూసి మనసు పారేసుకున్నాడు. సరాసరి మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు పద్మను నాకిచ్చి పెండ్లి చేయవయ్యా అన్నాడు. త్రుల్లిపడ్డాడు అరణ్యుడు. శివాజ్ఞ వలనే బ్రాహ్మణాజ్ఞ కూడా శిరోధార్యం కదా భూపతులకి. కానీ వయసైపోయిన వాడికి, ఆస్తిపాస్తి లేనివాడికి, ముక్కు మూసుకుని కూర్చేవాడికి తప్ప ముద్దు ముచ్చట ఎరగని వాడికి పద్మ వంటి వయోరూపగుణ లావణ్య అయితే పిల్లనివ్వడం అంటే కష్టంగానే ఉంటుంది మరి. అదే మదనపడ్డాడు అరణ్యుడు. మౌనంగా ఉండిపోయాడు. పిప్పలాదుడు ఊరుకోలేదు. తనకు కన్యాదానం చెయ్యని పక్షంలో రాజ్యం అంతా సర్వనాశనం చేసేస్తా అన్నాడు. అదో భయం. అటు అంతఃపురంలో చూస్తే రాణులంతా గోడుగోడును విలిపిస్తున్నారు. డబ్బు దశకం ఎవడికి కావాలి? ఆశ్రమంలో ఉన్న, అంతఃపురంలో ఉన్న ఆరోగ్యంగా యవ్వనంతో ఉండి పిల్ల యవ్వనం వృధా కాకుండా ఆమెను సుఖపెట్టాలి కదా. ఆ అవకాశం ఈ ముసలోడికి లేదు కదా అని వాపోయారు రాణులు. గురు, వృద్ధ, బంధు, పురోహిత, బ్రాహ్మణులందరినీ పిలిపించాడు అరణ్యుడు. కర్తవ్యాన్ని ఉపదేశించమన్నాడు. అయ్యా, చిన్నా చితుకు రాజ్యం కాదు నీది. 7 దీవుల ప్రాణికోటి నీ రాజ్యం. అంచేత ఒక్క కూతురు సుఖం కోసం ఇందరిని బలి చేయడం కన్నా ఇంతమంది సుఖం కోసం ఆ ఒక్క పిల్లని కన్యాదానం చేయడమే మంచిది. కోరి వచ్చాడు కాబట్టి సుఖం సంగతి ఎలా ఉన్నా అమ్మాయిని ఎక్కువగా కనిపెడతాడు అనిపిస్తుంది. నువ్వు రాజువు కనుక తుది నిర్ణయం నీ ఇష్టం అని చెప్పారు వాళ్ళందరూ. అరణ్యుడు కూడా నీకు మల్లనే బుద్ధిమంతుడు, యోగ్యుడును. పెద్దల హితువు విన్నాడు. కూతుర్ని సర్వాలంకార భూషితురాలని చేసి అప్పటికప్పుడే ఆ పిప్పలాదుడికి కన్యాదానం చేసేశాడు. రాజ్యం సుఖపడింది. 7 దీవుల ప్రజలు ఆపద నుంచి బయటపడ్డారు. ఇదే విషయం అని వశిష్ఠుడు హిమవంతుడికి చెప్పాడు. హిమవంతుడేమి తక్కువవాడు కాదు కదా. అందుకని మరింత వినయంగా చేతులు జోడించి, చిత్తం, సత్యవాచకులు మీరు. పిప్పలాదుడితో పెండ్లి అయ్యాక ఆ పిల్ల ఏమైందో ఏమిటో కూడా చెప్పండి అని అన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వాడు వశిష్ఠుడు. నీ ఉద్దేశం బోధపడింది. కానీ నువ్వు అనుకున్నట్లు ఆ పిల్ల ఏమీ ఇబ్బందులు పడలేదు లేవయ్యా అంటూ పద్మావతిని గూర్చి ప్రవచించసాగాడు. మరి పద్మావతి గారిని ఎలా చూసుకున్నారు పిప్పలాదురు అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 20వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.